వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దయానీయ స్థితిలో ఏపీ ఉల్లి రైతులు, మద్దతు ధర లేక ఉల్లి పంటను నీటి పాలు చేసిన రైతు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ టీం నిరసన. తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు సాధించిన కరాటే మాస్టర్ అన్వర్ ఖాన్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 5 తీర్మానాలను చేసిన అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరిఖని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్ నివాసంకు వచ్చిన మంత్రి వివేక్ అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూన్ మాసంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ -21% ఉందని, తాను ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బూత్ కమిటీలు వేయడం, నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ పనులను పూర్తి చేయించి పరిస్థితులను చక్కదిద్దడంతో ఇప్పుడు +5% గ్రాఫ్ పెరిగిందని తెలిపారు. ఎన్నికల నాటికి 15% ఓట్ల గ్రాఫ్ పెరుగుతుందని వెల్లడించారు. అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోరీ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గం చేపట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్లను చోరీ చేసిన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతామని తెలిపారు. కాకా వెంకటస్వామి వారసత్వాన్ని తన తనయుడు వంశీకృష్ణ కొనసాగిస్తూ వస్తున్నారని, తాతలాగే వంశీకృష్ణకు ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. కాకా వెంకటస్వామి లాగే కార్మికుల కోసం ఆలోచిస్తూ ఇటీవల 120 కోట్ల రూపాయలను రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్కు కేటాయించబడడం జరిగిందన్నారు. అలాగే మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ ఆగేలా చేశారని, రామగిరి కిందకు రోప్వే కోసం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు. కేవలము జియోలు తీసి మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, కానీ కింద వార్డ్ లెవెల్లో పనేం కాలేదు. మీరందరూ చూసినారు, ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా జియోలు చూపించి పైసలు లేనప్పటికీ కూడా వారు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకోనికి ప్రయత్నం చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ బై పోల్ అది ఒక టెస్ట్ కేసు అన్నమాట. టీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోతుందో మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత. దాంతోపాటు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఓట్ చోరీ గురించి, ఈ ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా ఈ క్యాంపెయిన్ తీసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా ఉన్నాము, రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో వారితో మేము ఉన్నామని చెప్పి ఈ క్యాంపెయిన్ చేసేది అవసరం ఉంది. ఈరోజు ప్రారంభం చేయబోతున్నాను ఈ ఓట్ చోరీ గురించి, ఎందుకంటే తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్లో బిజీ ఉంటాను. వంశీకృష్ణ ఎంపీ గారు కూడా యుఎన్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు 1981లో జెనీవాలో ఐఎల్ఓ యుఎన్ కాన్ఫరెన్స్కి అక్కడ ఆయన స్టేట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు నువ్వే నిజమైన కార్మిక నాయకుడు, నువ్వు పోయి యుఎన్లో రిప్రజెంట్ చేయాలంటే ఆ రోజులలో వారు ఇండియన్ డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళొకసారి ఎంపీ వంశీకృష్ణ గడ్డం గారికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. వారు కూడా యుఎన్లో మాట్లాడి అన్ని దేశాలు అభివృద్ధిలో బాటలో ఉండాలి, అందరూ కూడా సహకరించాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. వారు ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు మొన్న కూడా రైల్వే వందే భారత్ ట్రైన్ మంచిర్యాలలో స్టాప్ చేయించడము, రిటైర్డ్ సింగరేణి కార్మికులకు
120 కోట్ల రూపాయల పెన్షన్ ఫండ్ ఇప్పించడము, మళ్ళీ రామగిరి టూరిజంలో దాంట్లో కూడా 4 కోట్ల రూపాయలు రోప్వే 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడము, వారు కూడా పనిచేస్తున్నారు. డెఫినెట్లీ వచ్చే రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే మొన్న సీఎం గారు కూడా సింగరేణి లాభాల వాటాలో వారు చెప్పడం జరిగింది, సింగరేణి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి గారు. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు, వారితో పాటు 1,00,000 కుటుంబాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. దాంతోపాటు పెన్షన్ స్కీమ్ అయినా కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు 30,000 పట్టాలు ఇప్పించిండ్రు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు సేవలు చేసుకుంటా కాకా వెంకటస్వామి గారు ఒక పేరు సంపాదించినారు. వంశీకృష్ణ గడ్డం కూడా అదే బాటలో నడుస్తూ ప్రజల సేవలు చేస్తున్నారని చెప్పి ఏం లేదని ఇది యాడ్ చేసినాయి. అనకాపల్లి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులు, ఉద్యోగులు ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని జగన్ గారిని కలిసి తమ గోడును చెప్పుకున్నారు. తనను కలిసిన బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు సైతం అండగా ఉంటామని వైఎస్ జగన్ తెలిపారు అని జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ తెలిపారు. దాదాపు 35 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకి అనేటువంటి వారి బాధని నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది. తర్వాత కృష్ణపాలెంలో ఉన్నటువంటి ఏపీఐసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది. తర్వాత తాళ్ళపాలెం దాటిన తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి రాజీపేట అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది. గతంలో నష్టపోయాం, మా మత్స్య సంపద అంతా కూడా మా కాకుండా పోతా ఉంది, మీరు ఏదైతే మీ పార్టీ నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఇవ్వండి అనేటువంటిది బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రాజీపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి కోరడం జరిగింది. నిన్న వారి విషయంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏదన్నా వారిని ఒప్పించి చేయాలి, లేదన్నా వాళ్ళని ఒప్పించకుండా ఏది చేసినా సరే ఒప్పుకోం. మేము బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాదాపు 47 మంది పిల్లలు నిన్న కేజీహెచ్లో ఉన్నారు. దగ్గర 70-75 మంది పార్వతీపురం ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారులు ఒకటి చెప్తారు, సంబంధించినటువంటి శాఖ మంత్రి ఒకటి చెప్తారు, చివరికి అన్యాయం అయిపోయింది, ప్రాణాలు పోయింది, పసిపిల్లల ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు చూసాం. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చనిపోయినటువంటి ఆ 2 పిల్లల కుటుంబాలకి 5 లక్షల రూపాయలు చెప్పిన మా పార్టీ తరఫున సాయం చేయాలని చెప్పి కూడా వారు ఆదేశించారు. వారికి ఆ కుటుంబాలకు ఆ సాయం చేసేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు నిన్న కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయలేని ఘనత మీ కేసీఆర్కే దక్కుతుందన్నారు. మంత్రిగా ఉండి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అసమర్థ నాయకుడు మీ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా బలహీన వర్గాలు చెందిన వాళ్ళు ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కావాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు. దాన్ని ఓర్వలేక కొంతమంది నిన్న జరిగినటువంటి కుట్రలో ఇవాళ సెంటర్ లో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ స్టే విధించగానే కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా మీకు బీసీల పట్ల ఎక్కడదో చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నటువంటి 33% రిజర్వేషన్ ను కుదించి 23% తగ్గించి ఎన్నికలు పెట్టిన మీరు ఇవాళ బీసీలో కూడా మాట్లాడే హక్కులే అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన విమర్శ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు కేవలం ఏదో పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడుతున్నారు, అది కాదు. ఇలా దళిత బంధు అని చెప్పిండ్రు, ఇండ్లు అని చెప్పిండ్రు, ఏ ఒక్కరు కూడా రాలేదు.
ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 18 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 10 సంవత్సరాలు మీరు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మేము 18 నెలల ముందుగా ఏ పార్టీ అనుకుంటా కూడా అడిగిన ప్రతి వ్యక్తికి కూడా రేషన్ కార్డు ఇచ్చి ఇవాళ దేశంలోనే ఎవరు కూడా ఈ సన్న బియ్యాన్ని కార్యక్రమం ఇవ్వలేదు. ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం ఎన్ని ఒడిదొడుకులున్నా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పేదవాడు 3 పూట్ల భోజనం చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఇలా ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇవాళ అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఇవాళ బియ్యంతో సహా ఇలా రైతులకు ఇలా రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ గృహజ్యోతి పేరిట గ్రామాలలో ప్రతి పేదవాడికి 200 యూనిట్ల కరెంట్ అన్నం, 200 కరెంటు కూడా ఇచ్చి తీరుతున్నాం. ప్రతి విషయంలో కూడా మేము ముందు వరుసలో ఉండే అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం చేస్తా ఉన్నాం. ఇవాళ రైతులకు మద్దతు ధర కూడా ఇవాళ బోనస్ ఇస్తున్నాం. 2340 రూపాయలు పోను ప్రతి ఒక్క రైతుకు కూడా బోనస్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇలా మీరు మాట్లాడే హక్కు లేదు మీకు. ఇలా ఏదో పైకి మాత్రం బలైన వర్గాలైన వాళ్ళు ఎంపీపీలు కావాలో జడ్పీలు కావాలో అంటున్నారు కదా, అది తప్పు. మీకు మనసులో లేదు. ఇలా మనసులో ఉండేది ఉంటే మీరు సహకరించేది. ఇవాళ లోపాయికారిగా మాధవరెడ్డి వేసినటువంటి మాధవరెడ్డి కేసు జాగృతికి సంబంధించిన నాయకుడే, అదందరూ కూడా తెలిసే విషయం. ఇలా మీరు మాట్లాడితే సబబు కాదని చెప్పి ఇవాళ ఏమాత్రం ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారి పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ తనదైన శైలిలో తెలంగాణలో పాలకుర్తిని ఒక మోడల్ నియోజకవర్గం కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చిత్తవుతారు. మీరు ఏదో పైకి మాత్రం అనుకుంటున్నారు, అన్ని గెలుస్తాం అనుకుంటున్నారు. ఇలా మీరు జీరో. ఏది ఏమైనా ఇక్కడ ఎంపీపీ, జడ్పీటీసీ మరియు ఎంపీటీసీలు, సర్పంచ్ కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తీర్థమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ కర్నూలు నగరంలోని పెద్ద ఆసుపత్రి వెనుక రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కు ప్రాణవాయువుతో పాటు అవసరమైన వాటిని క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్, ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ, గోవిందారెడ్డితో పాటు కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ ముందు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. రెడ్డి గారికి, గోవిందరెడ్డి గారికి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాఖ కార్యదర్శి గోపీనాథ్ ఆధ్వర్యంలో శాఖ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో అనేక సమస్యలు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా గ్రామానికి ఆనుకొని ఒడ్లన్నీ వంక ప్రవహిస్తుంది. రియల్ ఎస్టేట్ వారు వంకను పూడ్చి చేసి ప్లాట్ వేయడం జరిగింది. వంకను పూడ్చడం వలన వంకలో వెళ్లవలసిన నీళ్లు గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చి నీటి కుంటను తలపిస్తుంది. ఎస్సీ కాలనీలో హాస్టల్ కూడా ఉన్నది. హాస్టల్లోకి నీరు చేరుకుంటున్నాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై అధికారులను అనేక సార్లు కలిసినా స్పందించడం లేదు. ఇవే కాక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. కాలువలు క్లీన్ చేయడం లేదు. మ్యాన్ హోల్స్ కి మూతలు ఏర్పాటు చేయడం లేదు. వీధి లైట్ల సమస్య, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు సిపిఎం పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. మొత్తము ఇది పట్టించుకునే వాళ్ళే లేరు. మొత్తానికి వచ్చేసి ఈరోజు ఇంకా సిపిఎం వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా దృష్టి పెట్టి చూసి విమర్శించి వాళ్ళు చూస్తున్నారు. దీన్ని ఇంకా వీళ్ళే బాధ్యత తీసుకున్నాలని మేము ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం.
వస్తాయి అదే కానీ నేను ఇల్లులోకి వస్తున్నాయి మా ఇండ్లులోకి వస్తాయి ఇటే బాగుతాయి ఇటకెళ్తే ఇండ్లు అది అడిగినాడు. ఇప్పుడు వీళ్ళు కాలువలు తీసుకుని రారా మన గేర్కి తీయరు వాళ్ళు చెప్తే కంప్లైంట్ చేయడమ్మా సార్కి మీ కాలువ అది 2-3 ఏళ్ళు అట్టే ఉండదు. రారు ఇక్కడికి. సరే సరే పోతుంది కదమ్మా అంటే బ్లాక్ అయిపోయింది కంప్లీట్ గా. బ్లాక్ అయిపోయింది వారం రోజు మీరు రాండమ్మా. కానీ ఇక్కడ రోడ్డు లేదు, ఇది డ్రైనేజీ లేవు, మొత్తం వాన వస్తే బురద బురద వస్తాయి, కాలువలు లేవు, మెయిన్ మామూలు అది కాక ఇది మొత్తం నర్సరీ కానీ ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బంది అయింది. ఈ రోడ్డు లేనందుకు బురదలో పిల్లలు స్కూల్ పోయేటప్పుడు కింద పడడము, చేతులు ఇరిపోవడం, కాళ్ళు ఇరిపోవడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ దీన్ని స్పందించి దీన్ని పరిధిలోకి తీసుకొని మాకు రోడ్డు కావాలని కోరుకుంటున్నాము. దీన్ని ఎవరు పట్టించుకోకుంటే ఈరోజు మేము సిపిఎం నాయకులను కలిసి వాళ్ళని సారోలను తోలుకొని వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సిపిఎం ద్వారా మీకు గవర్నమెంట్కి తెలియాలని కోరుకుంటున్నాము. పిల్లలకి కింద పడుతున్నారు. మహబూబాబాద్ సాయి మందిరంలో శ్రీ భగవాన్ సత్యబాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా నిరంతరాయంగా సాగుతున్న 100 గంటల అఖండ భజన భక్తిభావంతో కొనసాగుతున్న ఈ పవిత్ర కార్యక్రమం రేపు సాయంత్రం వరకు కొనసాగుతుందని సాయి భక్తులందరూ హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని ఆహ్వానించిన నిర్వాహకులు.
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు ఉద్యమాలు చేయాలని ఈ నెల 22న చెలో హైదరాబాద్, అలాగే 23న చెలో అమరావతి, 24న చెలో చెన్నై, 25న బెంగళూరు ప్రతి చోట పెద్ద ఎత్తున భారీ నిరసనలు ప్రదర్శనలు చేపడతామని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీవి, హెచ్పీఎస్, ఎంఎస్పీ అన్ని సంఘాలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీలు, సభలు, ధర్నాలు చేయాలని దానికి సంబంధించి ఈ రోజు కర్నూలు నగరంలో అంబేద్కర్ భవన్ లో ఎంఆర్పీఎస్ నాయకులు అన్ని సంఘాలతో నిరసన కార్యక్రమం తెలిపారు. కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జీలు పులిగుంట గోపి మాదిగ, దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగ, ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ మాదిగ, రాజపూడి, అదేవిధంగా బండారి హనుమంత్ మాదిగ, మనోజ్ మాదిగ కార్యకర్తలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో సీజేపై దాడి చేసిన వారిని వెంటనే, సుప్రీంకోర్టులో సీజేపై దాడి చేసిన వారిని వెంటనే, సుప్రీంకోర్టులో దాడి చేసిన వారిని వెంటనే వర్ధిల్లాలి పద్మశ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. గవాయ్ గారు దాడి చేసిన వారిని వెంటనే, దాడి చేసిన వారిని వెంటనే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారిపై దాడి చేసిన వారిని వెంటనే జయప్రదం చేస్తాం. రాష్ట్రాల్లో జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించి అదేవిధంగా 17వ తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిస్తూ, అదేవిధంగా కర్నూలులో కూడా 17వ తారీఖు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మండల మరి అదేవిధంగా జిల్లా రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి ఉదయం 10 గంటలకల్లా చేరుకోవాలని చెప్పి పిలుపునిస్తూ, అదేవిధంగా 17వ తారీఖున కర్నూలు జిల్లాలో ఉండబడే అన్ని మండల కేంద్రాల్లోన మండల కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిస్తూ, అదేవిధంగా ఎవరైతే సీజే పైన దాడి చేసినారో ఆ దాడి చేసినటువంటి వ్యక్తి పైన దేశద్రోహం చట్టాన్ని ఆయన మీద మోపాలి. మరి అదే క్రమంలోనే రాజ్యాంగం మీద దాడిగా అభివర్ణించాలి. అదే క్రమంలోనే మరి దళితుల ఆత్మగౌరవం మీద దాడిగానే దీన్ని మేము భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని కొనసాగిస్తామని చెప్పి మరి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ, నాయకులందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, నా పేరు ఎస్ సుభాష్ చంద్ర మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. నా పేరు దుమ్ము వెంకటేశ్వర చిన్న మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, మరి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి. మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఈ నెల 6వ తారీఖు నాడు ఢిల్లీలో జరిగినటువంటి సుప్రీంకోర్టులో జస్టిస్ సీజే గవాయ్ పైన లాయర్ దాడి చేయడంతో మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ నెల 13వ తారీఖు నాడు సోమవారం కలెక్టరేట్ దగ్గర మరి నిరసన కార్యక్రమం, మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ఇప్పుడే మరి ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా నాయకులతో సమావేశం జరుపుకొని అనంతరం మరి మీడియాతో మాట్లాడుతూ, మరి అదేవిధంగా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సీజే పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ దేశ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి దృష్టి వరకు తీసుకెళ్లేంత వరకు మరి సీజే నా పేరు గోపి మాదిగ, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్. మరి మహాజన నేత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి పైన ఈ నెల 6వ తారీఖున దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని అరెస్టు చేయాలని, సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పని, మరి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పని కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ రోజున కలెక్టర్ మన కర్నూలు జిల్లా అంబేద్కర్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఎంఆర్పీఎస్. మరి సోమవారం రోజు మరి కలెక్టరేట్ ముందర మరి గవాయ్ గారి మీద దాడి జరిగినటువంటి సందర్భాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయడానికి ఈ రోజున ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. నా పేరు గోపి మాదిగ, ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్. గ్రామీణ ప్రాంత యువతను
ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేయించడమే లక్ష్యంగా పనిచేస్తామని యువ పరివర్ధన్ ఏరియా మేనేజర్ నరేష్ తెలిపారు. గ్రామీణ యువతీ యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ KSWA యువ పరివర్ధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధనపేట పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాలో 200 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా స్కిల్ ఉన్న 60 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. విద్య పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రాంత యువతకు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో యువ పరివర్ధన్ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఏరియా మేనేజర్ నరేష్ కెంచా అన్నారు. ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ బెల్లంకొండ వెంకట్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువతకు సరైన వేదిక కల్పించి వారిని కార్పొరేట్ ప్రపంచానికి పరిచయం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. వర్ధనపేట పట్టణ కేంద్రంలో యువ పరివర్ధన్ కార్యాలయంలో నిత్యం కంప్యూటర్ కుట్టు మిషన్ శిక్షణ, నర్సింగ్ అసిస్టెంట్ శిక్షణలు ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తామని యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యువ పరివర్ధన్ వంటి సంస్థలు చేపడుతున్న ఈ కార్యక్రమాలు గ్రామీణ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి యువత ఆర్థిక స్వలాభంకు దోహదపడతాయని వర్ధనపేట ఎస్ఐ ఎన్ సాయిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. యువ పరివర్ధన్ ఆర్గనైజేషన్ నుంచి మేము ఈరోజు ఇక్కడ జాబ్ మేళా పెట్టడం జరిగింది వర్ధనపేటలో. ఈ వర్ధనపేటలో జాబ్ మేళా పెట్టినందుకు వాళ్ళు 200 మంది వరకు ఉపాధి చూపించిన వాళ్ళైనా 200 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. దానిలో 60 మందికి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దిగ్విజయంగా చేసిన మా సెంటర్ మేనేజర్ గారికి అండ్ కోఆర్డినేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ చెప్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.